హాయ్ గైస్, ఈరోజు చపాతి ఆలు కుర్మా అండి మా ఇంట్లో. ఈరోజు డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. 4కే స్టార్ట్ చేసేసాను. ఈ చపాతీ పిండి కొంచెము సాల్టు నెయ్యి వేసి మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా చపాతీని ప్రిపేర్ చేసుకున్నాను. చపాతీ పిండిని చపాతీలో ఎప్పుడు కానీ ఆయిల్ కన్నా నెయ్యి వేసి చాలా మంచిదండి. చపాతీలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ ట్వైస్ అన్నా తినొచ్చు. రోజు కూడా కొంతమంది ఇష్టపడరు, కొంతమంది రైసే ఇష్టపడుతున్నారు ఈ మధ్యలో. కాబట్టి చపాతీలు ఈ విధంగా ప్రెస్ చేసుకొని 4కి స్టార్ట్ చేసేసారండి. చపాతీలు కాల్చుకొని పెట్టుకున్నాను. ఈ మధ్యలో ఉల్లగడ్డలు కుర్మా కదండి, ఉల్లగడ్డల్ని ఒక 4 కుక్కర్లు విజిల్ పెట్టుకునేసాను. పక్కనే ఉల్లగడ్డ కుర్మా కూడా రెడీ అవుతా ఉంది. చపాతీని ముందుగా కాల్చి పెట్టుకునేసానండి. ఈ మధ్యలో మామయ్య టీ అడిగారండి, టీ పెట్టి ఇచ్చేసాను. మామయ్యకి బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఉన్నారు చూడండి. నా మామయ్యకి 93 అండి ఏజ్. ఇప్పటికి కూడా ఆయన వర్క్ ఆయనే చేసుకోగలుగుతారు. ఈ మధ్యలో మా పాప స్నాక్స్ అడిగింది, స్నాక్స్ ఇచ్చాను. మధ్యలో ఉల్లగడ్డ కర్రీ ప్రిపేర్ చేస్తామండి. ముందుగా ఆయిల్లో తిరగబాత అన్నీ వేసుకున్నాను. తిరగబాత వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ తిరగబాత బాగా ఫ్రై అయినాక గడ్డ కుర్మా చాలా బాగుంటుందండి. ఫ్రై చేసి చూడండి. ముందుగా పోపు ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకున్నాను. నాకు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పసుపు, ధనియాల పొడి, సాల్ట్ వేసుకుని పక్కనే శనగపిండి ఒక 2 స్పూన్స్ అండి వాటర్లో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసిన దాన్ని వేసుకున్నాను. తర్వాత ఉల్లగడ్డ కర్రీను బాయిల్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డని వేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెము కరివేపాకు వేసుకున్నానండి. ఇంతే, కొంచెం చిక్కబడుతుందండి. శనగపిండి ఎక్కువ ఉడకబెడితే చేదు వస్తుందండి. ఈ విధంగా ఆలు కుర్మా రెడీ అండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదండి ఫర్ డే ఈరోజు వర్క్ నాది. ఈ విధంగా ఈవినింగ్ ఇలా రెడీ అయిందండి మాది టిఫిన్. ట్రై చేయండి. అంతే.